హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సీక్వెన్స్ లేదా చమ్కీస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సీక్వెన్స్ అంటాము, వీటిని చమ్కీస్ అని కూడా అంటాము. వీటిని స్టిచ్ చేసుకోవడానికి బీడ్స్ నీడిల్ తీసుకోండి. అలాగే సీక్వెన్స్ ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. ఈ సీక్వెన్స్లో మనకి చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు ఇలా ఉంటాయి కదా. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. అలానే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. వీటిని స్టిచ్ చేసుకోవడానికి కాటన్ థ్రెడ్ తీసుకోండి. కావాలనుకుంటే జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇట్లాగా బ్యాక్ చైన్ వేసుకుని తర్వాత ఇలా సీక్వెన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు సీక్వెన్స్ లోపలికి ఇక్కడ హోల్ ఉంది కదా, హోల్ లోపలికి ఒక చైన్, అక్కడ నుంచి ఇలా బయటికి ఒక చైన్, మళ్ళీ సెకండ్ సీక్వెన్స్ పెట్టుకుని మళ్ళీ సెకండ్ సీక్వెన్స్ లోపలికి ఒక చైన్, లోపల నుంచి బయటికి ఒక చైన్, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పక్క పక్కనే సీక్వెన్స్ పెట్టుకుని ఇలా లోపలికి ఒక చైన్, లోపల నుంచి బయటకి ఒక చైన్, ఇలా సింపుల్గా మన సీక్వెన్స్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒకదాని పక్కన ఒక సీక్వెన్స్ పెట్టుకునేటప్పుడు గ్యాప్ లేకుండా పక్కనే పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది సీక్వెన్స్ స్టిచ్ చేసుకునే మెథడ్స్లో ఫస్ట్ మెథడ్. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్తో మనం నెక్ షేప్లో స్టిచ్ చేసుకోవచ్చు, హ్యాండ్ బార్డర్స్ లాగా కానీ, లేదంటే ఫిల్లింగ్ కోసం వేసుకోవచ్చు, ఏదైనా డిజైన్స్గా అవుట్లైన్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సీక్వెన్స్. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్లో సీక్వెన్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సెకండ్ మెథడ్లో సీక్వెన్స్ని స్టిచ్ చేసుకోవడానికి నీడిల్కి సీక్వెన్స్ని ఎక్కించుకోవాలి. ఇలా నీడిల్కి సీక్వెన్స్ని ఎక్కించుకునేటప్పుడు నీడిల్ హుక్ ఇలా పైకి పెట్టుకుని మీరు కవర్లో ఇలా సీక్వెన్స్ని పోసుకొని ఇలా అంటూ ఉంటే కనుక నీడిల్తో సీక్వెన్స్ అనేవి నీడిల్కి ఎక్కేస్తాయి. ఇప్పుడు స్టిచ్ చేసుకోవడానికి బ్యాక్ చైన్ వేసుకుని తర్వాత చైన్ తీసుకోవాలి. ఈ చైన్ మీదకి ఇలా సీక్వెన్స్ వేసుకోవాలి. సీక్వెన్స్ వేసుకుని తర్వాత ఇలా సైడ్కి చైన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ చైన్ తీసాం కదా, ఈ సెకండ్ చైన్ మీదకి మళ్ళీ సీక్వెన్స్ వేసుకుని తర్వాత మళ్ళీ ఇలా సైడ్కి చైన్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క చైన్కి ఇలా ఒక్కొక్క సీక్వెన్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇవి సీక్వెన్స్ ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క సీక్వెన్స్ అలా వేసుకుంటూ ఉంటే ఇట్లా ఒకదాని మీదకి ఒకటి ఇలా పడుతూ ఉంటాయి అన్నమాట, ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. మనం బీడ్స్ని ఎట్లయితే ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటాం కదా, అవి రౌండ్గా ఉండటం వల్ల ఒకదాని పక్కన ఒకటి వస్తాయి. ఇవి ఫ్లాట్గా ఉండటం వల్ల మనకి ఇట్లా ఒకదాని మీదకి ఒకటి ఇట్లా ఓవర్లాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ స్టిచ్ కూడా. ఫిల్లింగ్ కోసం చాలా ఎక్కువగా యూస్ చేస్తాము ఈ సెకండ్ మెథడ్. అట్లానే నెక్ షేప్లో కానీ, అవుట్లైన్ లాగా కానీ, బార్డర్లోగా కానీ ఎక్కడైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఫిల్లింగ్ కోసం ఈ మెథడ్తో ఫిల్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది సెకండ్ మెథడ్లో మనం సీక్వెన్స్ని స్టిచ్ చేసుకునే మెథడ్. ఇవి బేసిక్ స్టిచెస్ సీక్వెన్స్లో. ఇంకా మిగతా స్టిచెస్ నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.